గారికి కేవలం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక యోగాకి ఒక దినోత్సవం రూపొందించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తిండి గురించి కానీ మన సినిమా గురించి కానీ ఇవి గురించి మాట్లాడతారు. దాంతో పాటుగా ఇప్పుడు యోగా గురించి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చేయడానికి ముఖ్యమైన మనిషి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి మా అందరి తరఫున ఆయన్ని అభినందించాలి. అలాగే ఈరోజు ఒక ప్రపంచ రికార్డు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నెలకొల్పడానికి ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఈరోజు మన అందరం కూడా అభినందించాలి. ఏదున్నా ఏ అవకాశం ఉన్నా ముందుండి మనం చేద్దామని చెప్పి చేసే వ్యక్తి, నాయకుడు, నడిపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీరందరితో పాటుగా ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ఈ ప్రాంతంలో ఈరోజు నాతో పాటు కలిసి యోగా చేసిన మీ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా అందరికీ కూడా ఈ రోజుల్లో పెద్దగా మిగతా ఇబ్బందులు అంటూ ఇదివరకంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అంటే తిండి దొరుకుతుందా లేదా, ఇల్లు, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఆలోచించడం జరిగేది. కానీ ఈ రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ముఖ్యంగా మొదటిది నన్ను అడిగేది ఏమిటి అంటే, అయ్యా మా ఊర్లో గుడి కట్టుకుంటున్నాం, కొద్దిగా డబ్బులు ఇవ్వండి, మసీదు కట్టుకుంటున్నాం, కొద్దిగా ఏమైనా చేసి పెట్టండి, లేకపోతే చర్చి కట్టుకుంటాం. ఎందుకు ఇవన్నీ ఎక్కువగా ప్రతి గ్రామాల్లో ఇవి వస్తూ ఉన్నాయంటే, నేను గమనించింది ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతత కోరుకుంటూ ఉన్నారు. ప్రశాంతత కోరుకుని దానికోసం కొద్దిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దాని వల్లనే ఇవన్నీ వీటి మీద ప్రతి ఊర్లో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్